నీ పక్షాన ఉన్నాడు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టువాడు కాదు. నీ స్థితిని ఎరిగినటువంటి వాడు, నీ పరిస్థితిని ఎరిగినటువంటి వాడు, నీ యొక్క కష్టములు ఎరిగినటువంటి వాడు, నీ శ్రమలు ఎరిగినటువంటి వాడు, నిన్ను విడిపించు దేవుడు, నీతి కలిగిన వాడు, మాట ఇచ్చినటువంటి దేవుడు, తప్పినటువంటి వాడు. ఎందుకు దిగులు, ఎందుకు చింత? ఈ కష్టాలు రావడానికి కారణం ఏంటి? అందుకు కారణాలు నేను మొదటిగా 2 విషయాలు చెప్పి మరి రెండవ అంశానికి వెళ్తాను. ఎందుకు ఈ దిగులు, ఎందుకు ఈ భయం అంటే ఒకసారి చూద్దాం. కయ్యూను ఉన్నాడు, ఆదాము అవ్వలు, వారిరువురు కూడా ఏదైనా తోటలో నుంచి తరిమి వేయబడిన తరువాత వారికి కలిగిన ప్రధాన సంతానము కయ్యూను. కయ్యూను పుట్టిన తర్వాత ఆయన కయ్యూనేమో సేద్యం చేసుకునేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత రెండవ కుమారుని కన్నారు ఆదాము అవ్వలు. రెండవ కుమారుని పేరు హేబేలు.